ఎన్ఎస్ న్యూస్ నేను సుమా. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్. కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గంలో వమ్మింగి గ్రామంలో ఎన్నో సంవత్సరాల నుంచి వెలిసి ఉన్న ఆదిపరాశక్తి శ్రీ 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 నూకాంబికాదేవి అమ్మవారి ఆలయంకు నూతన వైభవం తెచ్చే విధంగా శాసనసభ్యులు ప్రత్తిపాడు నియోజకవర్గ ఎమ్మెల్యే వరుపుల సత్యప్రభారాజా మేడం చేతుల మీదుగా గుడి నిర్మాణంలో కీలకమైన టైల్స్ నిమిత్తం 3 లక్షల రూపాయలను విరాళంగా అందజేసిన సత్యప్రభారాజా. ఈ నేపథ్యంలో మాజీ ఎంపీపీ సత్యంశెట్టి సీతారామం మరియు ఆలయ కమిటీ పెద్దలు మాట్లాడుతూ, రేపు కొత్త అమావాస్య సందర్భంగా వమ్మింగి గ్రామం మొత్తం అంగరంగ వైభవంగా నూకాంబికాదేవి వారి పండుగను ఎంతో అంగరంగ వైభవంగా జరుపుకుంటామని, ఈ నేపథ్యంలో గ్రామం మొత్తం కలిసి కులమత భేదం లేకుండా ఎటువంటి విభేదాలు కనిపించకుండా ఈ యొక్క అమ్మవారి పండుగను జరుపుకుంటామని కమిటీ పెద్దలు ఎన్ఎస్టీవీకి తెలియజేయడం జరిగింది. వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ. నేను మీ సత్య. కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం వమ్మింగి గ్రామంలో వెలిసినటువంటి పురాతన శ్రీ నూకాలమ్మ అమ్మవారు గుడి ప్రాముఖ్యత ఏంటి, ఈ గుడి ప్రత్యేకత ఏంటి తెలుసుకోవడం కోసం మనం ఎన్ఎస్టీవీ తరపున ఇక్కడికి రావడం జరిగింది. ఈ నూకాలమ్మ అమ్మవారు ఎలా వెలిసారు అని మన సర్పంచ్ గారు సత్యంశెట్టి సీతాబాబు గారి మాటల్లో విందాం రండి. సత్యంశెట్టి సీతారాము. నేను ఎక్స్ఎంపీపీ ప్రత్తిపాడు. నేను జన్మస్థలం వమ్మంగి. ఈ దేవత మా పెద్దల టైంలోనే వెళ్ళడం జరిగింది. సుమారు 100-150 సంవత్సరాల చరిత్ర కలదు. జనరల్గా ఇక్కడ చెప్పుకునే టాక్ ఏంటంటే విజయవాడ దుర్గమ్మ, పెద్దాపురం మరిడమ్మ, కాండ్రకోట నూకాలమ్మ, అలాగే వమ్మంగి నూకాలమ్మ కూడా పవిత్రమైన తల్లులని, మా ఇంటి కొలువులని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి మొత్తం 50 మంది ప్రజానీకం కూడా 4 రోజుల ముందు నుంచి గెరగలు తీసుకుని కార్యక్రమాలు నడుపుతూ ఉంటాం. ఆఖరి క్షణంలో అమావాస్య ముందు రోజు జాగరం, తర్వాత అమావాస్య రోజు తీర్థం, సంవత్సరాది రోజు నిమ్మ క్లియర్ చేసి పొలాలు పాటలు అవి పెట్టుకోవడం నడిపించుకోవడం జరుగుద్ది. రైతులు 50 మంది కూడా ఇందులో పాల్గొంటారు. గ్రామం 50 మంది కూడా పాల్గొంటారు. కోటపల్లి మండలంలోని ఎర్రాయిపేట, కొల్లూరు ఇసుక రీచ్లను జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ మరియు డీసీపీ భాస్కర్ పరిశీలించారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లాతో పోల్చుకుంటే లోడింగ్ సామర్థ్యం చాలా తక్కువగా ఉందని కాంట్రాక్టర్ మరియు టీజీఎండీసీ అధికారులపై కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. లోడింగ్ కెపాసిటీని 200 లారీలకు పెంచాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఈ ప్రాంతంలో లభ్యమయ్యే ఇసుకకు హైదరాబాద్ లాంటి ప్రాంతాలలో మంచి డిమాండ్ ఉండడంతో ఇసుక రీచ్ల ద్వారా జిల్లా నుంచి ప్రభుత్వానికి ఎక్కువ రెవెన్యూ ఇచ్చే దిశగా చర్యలు చేపడతామని కలెక్టర్ పేర్కొన్నారు. మ్యాన్ పవర్ పెంచి లోడింగ్ కెపాసిటీని కూడా పెంచాలని అధికారులను మరియు కాంట్రాక్టర్లను ఆదేశించారు. ఇప్పుడు చూడండి, మార్నింగ్ 6 నుంచి రాత్రి 10 వరకు చేయాల్సి ఉంది. తర్వాత 80 చేస్తున్నారు. అంటే గంటలు 5 మాత్రమే చేస్తున్నారు. ఎలా చేస్తున్నారు? ప్రాబ్లం ఉంటే చెప్పండి సార్. మళ్ళీ మీరు సార్ చెప్పిపోయిన తర్వాత మళ్ళీ రేపటి నుండి కూడా అయితే 60-70 ప్రాబ్లం అనేది ఏం లేదు సార్. ఆ కెపాసిటీ మినిమం 100-200 చేయగలుగుతాం. 100 కాదు, 200 పైన చేయడానికి చేయండి సార్. అది అప్పుడు మనకు అంటే డైలీ 6000 పెట్టేసరికి క్వాంటిటీ వెహికల్స్ ఇలా అయ్యాయి. ఇలా 3000 పెట్టారు. ఇంకా ఒక లోడర్ పెట్టండి. మీకు ఇంకా ఏమైనా కావాలి హెల్ప్, దానికి ఎలాంటి మనకి ప్రాబ్లమ్స్ లేవు. కానీ ఈ రోడ్ మీద బండి ఎంత గవర్నమెంట్కి రెవెన్యూ పద్ధతి ఎంత మంచిగా ఉంటుంది. మన బాధ్యత అదే ఉన్నాయి కదా. ఇంకా 2 more ఇంకా ఒక జేసీ పెడితే అయిపోతుంది సార్. పెట్టేసేయండి.
అన్నీ క్లియర్ చేసేసేయండి. ఓకే మినిమం 200, 250 వేయగలిగితే ఇక్కడ ఇంకా ఒక రీచ్ ఓపెన్ చేస్తాను, దానికంటే పెద్ద రీచ్ ఓపెన్ చేసి నుంచి 1000 వెహికల్ డైలీగా పోతుంది. ఎట్లా ప్లాన్ చేస్తున్నారు? ఓకే సరే. ఏం చేస్తున్నారండి? భూపాల్పల్లిలో 300 ఫిల్ చేస్తున్నారు, ములుగులో 300 ఫిల్ చేస్తున్నారు, ఇక్కడ 60 ఫిల్ చేస్తున్నారు. మనం ఇక్కడ లైన్లో ఉండాల్సిందా? ఏం జగిత్యాల జిల్లా కోరుట్ల నియోజకవర్గం మెట్పల్లి పట్టణం పాతబస్తీ చావిడి చౌరస్తా వద్ద లలిత కళా సమితి ఆధ్వర్యంలో ఉగాది కళాజాతరను పాతబస్తీ ప్రజాప్రతినిధుల సౌజన్యంతో యువజన సంఘాల సహకారంతో నిర్వహించారు. కార్యక్రమంలో ఒగ్గుడోలు జానపదాలు, భరతనాట్యం, పేరిణి నృత్యాలను చిన్నారులు అత్యంత కమనీయంగా ప్రదర్శించారు. లలిత కళా సమితి 50 సంవత్సరాల క్రితం మెట్పల్లి పట్టణంలో పురుడోసుకుందని, ఎంతోమంది కళాకారులను, కవులను, పండితులను సమాజానికి పరిచయం చేసిందని ప్రస్తుత గౌరవ అధ్యక్షులు సినీ రంగస్థలనటుడు గోడూరు మురళి రంజాన్ మాస ఉపవాసాల సందర్భంగా రాష్ట్ర గ్రంథాలయ పరిషత్ సంస్థ ఉద్యోగులందరూ కలిసి ఇఫ్తార్ విందును ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర గ్రంథాలయ పరిషత్ చైర్మన్ డాక్టర్ యాజ్ గారు మరియు ఎక్స్-ఎమ్మెల్సీ కపిల్వాయి, దిలీప్ కుమార్ మరియు ఇతర ప్రముఖులు పాల్గొన్నారు. అనంతరం డాక్టర్ యాజ్ గారు మాట్లాడుతూ దేశ మరియు రాష్ట్ర ప్రజలందరికీ ఉగాది మరియు రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. అదేవిధంగా రాష్ట్ర గ్రంథాలయ సంస్థలో కుల మతాలకు అతీతంగా అన్ని పండుగలను జరుపుకుంటారని తెలిపారు. इधर खाओ खाओ देखिए एक सेकंड इधर देखो राइट इधर छोड़ा ना भाई इधर देखो ओके भाई मैं ये मौका पे अल्लाह ताला से दरख्वास्त करता हूँ सारे दुनिया में अमन कायम करना, सारे दुनिया में तरक्की कायम करना, हिंदुस्तान में अपन का दस्तूर जो है उसको भलाई देना, सपोर्ट देना। ये फेस्टिवल्स हम ऑर्गेनाइज करते, उगादी ऑर्गेनाइज करते, बोनाला का टाइम में बोनाला का फेस्टिवल भी ऑर्गेनाइज करते, ये हमारा दर्जा है। और क्रिसमस का टाइम में मीट क्रिसमस ऑर्गेनाइज करते। 38వ బ్యాచ్ ఏసీ డైరెక్ట్ అపాయింట్మెంట్ మరియు 18వ బ్యాచ్ ఏసీ డిపార్ట్మెంటల్ ఎగ్జామినేషన్ ట్రైనీల పాసింగ్ అవుట్ పరేడ్ నేషనల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ అకాడమీ NISFA CISF హకీంపేట్ హైదరాబాద్లో జరిగింది. 30 మంది లేడీ ట్రైనీ ఆఫీసర్లతో సహా ఈ 66 మంది ట్రైనీ ఆఫీసర్లు కఠినమైన శిక్షణ విజయవంతంగా ముగించిన ఈ ట్రైనీ అధికారులకు రంగుల మరియు ఉత్సాహభరితమైన పాసింగ్ అవుట్ పరేడ్ ఒక ముఖ్యమైన సందర్భం.
కాకినాడ జిల్లా జగ్గంపేట నియోజకవర్గం కిల్లంపూడి మండలం కిల్లంపూడి గ్రామంలో వెలిసినటువంటి శ్రీ 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 నూకాలమ్మ అమ్మవారు కోరిన కోరికలు తీర్చే కొంగు బంగారమై నిలిచినటువంటి అమ్మవారు శ్రీ నూకాలమ్మ అమ్మవారు. ఈ అమ్మవారిని ముద్రగడ్డ పద్మనాభం గారి ఆధ్వర్యంలో ఆలయ ధర్మకర్తలు ముద్రగడ్డ నాయుడు, ముద్రగడ్డ రాజా, ముద్రగడ్డ చిన్న, ముద్రగడ్డ సురేష్ ఆధ్వర్యంలో 4 తరాలు పూర్తి చేసుకుని 5వ తరంలోకి అడుగు పెట్టడం జరిగిందని మీడియా ముఖంగా తెలియజేయడం జరిగింది. ఇక్కడ అమ్మవారిని దర్శించుకోవడానికి వేలాది మందిగా భక్తులు ఇక్కడ అమ్మవారిని దర్శించుకోవడానికి వస్తారని తెలియజేయడం జరిగింది. మీ సత్య. కాకినాడ జిల్లా జగ్గంపేట నియోజకవర్గం కిల్లంపూడి మండలం కిల్లంపూడి గ్రామంలో వెలిసినటువంటి అమ్మవారి శ్రీ నూకాలమ్మ అమ్మవారి కోరిన కోరికలు తీర్చే అమ్మవారిగా పిలువబడుతున్న శ్రీ నూకాలమ్మ అమ్మవారి ప్రాముఖ్యత ఏంటి, ఈ గుడి చరిత్ర ఏంటి తెలుసుకోవడానికి మనం NSTV తరపున ఇక్కడికి రావడం జరిగింది. ఈ ఆలయ కమిటీ పెద్దల చేత మనం ఇక్కడ ఈ అమ్మవారి ప్రాముఖ్యత తెలుసుకునే ప్రయత్నం చేద్దాం రండి. ఏంటండి, ఒక 5-6 తరాల నుంచి చరిత్ర గల నూకాలమ్మ తల్లి ముద్రగడ వంశీకుల ఆధ్వర్యంలో ఎప్పుడు ఘనంగా జాతర జరగడం, 5-6 రోజులు తీర్థం ఘనంగా జరుగుద్ది. ఈ రోజు ముధోల్ ఎడ్బీట్ గ్రామంలో మండల అధ్యక్షులు రాయల గంగారెడ్డి గారి ఆధ్వర్యంలో జై బాపు జై భీం జై సంవిధాన్ అనే కార్యక్రమంలో ముధోల్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి మాజీ ఎమ్మెల్యే గౌరవనీయులు శ్రీ భోస్లే నారాయణ్ రావు పటేల్ మాట్లాడుతూ రైతు రుణమాఫీ 80% ఇప్పటివరకు జరిగింది, ఇంకా మిగతా 20% ఉంది, అది కూడా రాబోయే రోజుల్లో ఖచ్చితముగా రుణమాఫీ మరియు ఇందిరమ్మ ఇంట్లు మరియు ఇల్లు లేని వారికి ఖచ్చితముగా ఇండ్లను ఇప్పిస్తాము అని శ్రీనారాయణ్ రావు పటేల్ గ్రామ ప్రజలకు హామీ ఇచ్చారు. కార్యక్రమం సందర్భంగా ఎడ్బీట్ గ్రామానికి వచ్చేసినటువంటి ముధోల్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి మరియు మాజీ ఎమ్మెల్యే గౌరవనీయులు నారాయణ పటేల్ గారికి, మరి వేదిక మీద ఉన్న పెద్దలకు మరియు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు, వివిధ గ్రామాల నుంచి వచ్చిన కార్యకర్తలకు మరియు ఎడ్బీట్ గ్రామ కార్యకర్తలకు మనం దానికి జాగ్రత్త ఉండి ఈ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ, నేషనల్ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన నినాదాలతోని మనం ముందుకు వెళ్ళి ఈ మన దేశానికి, మన రాష్ట్రానికి కాపాడుకోవాల్సిన మనకు ఇప్పుడు అవసరం ఉంది అమ్మ. కాబట్టి ఇక్కడ వచ్చిన పెద్దలందరూ మీకు వివరంగా చెప్తారు. ఈ మాటలు మొత్తం మనం మాత్రం జాగ్రత్త ఉండాలా. ఎవరైనా ఇక్కడ వస్తే బీజేపీ నాయకులు వాడికి అడగచ్చు, ఏమైందిరా బాబు మీరు ఒక్కొక్క ఖాతాలో 15 లక్షలు వేస్తున్నారు, ఎందుకు వేస్తలేరు అని అడగలాడు, కళ్ళ బట్టి అడగలాడు. వాళ్ళు ఒకటే అంటున్నారు, మనం హిందూ, అందరం మనం హిందువులు. కాంగ్రెస్ పార్టీ 100 సంవత్సరాల నుంచి పరిపాలన హిందువులు కారాదు, ఇప్పుడే పుట్టిన రైలు. ఈ అడిగేది అధికారం మీకు ఉన్నదేమో అడగచ్చు. నేను ఎక్కువ చెప్పాను, చాలా పెద్దలు ఉన్నారు. ప్లీజ్ ఈ ఇంపార్టెంట్ ప్రోగ్రామ్స్ మనం ఈ దేశానికి కాపాడుకోవాల్సిన ఉంది అని చెప్తూ ముగిస్తున్నాను. జై హింద్. ఎమ్మెల్యే స్టాక్ పాయింట్ దగ్గర బియ్యం వచ్చింది, గరీబ్ వాళ్ళందరికీ చందం బియ్యం ఇవ్వండి. మాకు ఇంకా 4 సంవత్సరాల అవకాశం ఉంటుందమ్మా. మన పిల్లగాడు పుట్టంగానే నడవడు, అడిగి స్కూల్కు పంపదానికి 5 సంవత్సరాలు కావాలా. సంసారం చక్కబెట్టుకోవడానికి కూడా మనం కొత్త పెళ్లి అయిన తర్వాత కొంత ఇబ్బంది పడుతుంది కదా. అత్త స్వభావం మనకు తెలియదు, మరది స్వభావం మనకు తెలుస్తుందా. ఈ ప్రభుత్వానికి కూడా కొంత సమయం ఇవ్వండి. మాట ఇచ్చిన ప్రకారం రుణమాఫీ జరుగుతుంది, రైతు భరోసా వస్తుంది, అన్ని కార్యక్రమాలు జరుగుతాయి. తెలంగాణ బార్ అండ్ రెస్టారెంట్ ఓనర్స్ అసోసియేషన్ నాంపల్లిలోని ఆబ్కారీ శాఖ కార్యాలయం వద్ద నిరసనకు దిగారు. బార్ల చుట్టూ వైన్ షాపులలో పర్మిట్ రూమ్లు ఉండటంతో కస్టమర్లు తగ్గపోయారని, వ్యాపారం దెబ్బతింటుందని ఆరోపించారు. బెల్ట్ షాపులు గ్రామాల్లో ఇబ్బందులు పెంచుతున్నాయని, హైదరాబాద్లో వైన్ షాపుల సమయాన్ని జిల్లాల్లాగే ఉదయం 10 నుండి రాత్రి 10 వరకు పరిమితం చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం బార్ల సమస్యలను వెంటనే పరిష్కరించాలని తెలంగాణ బార్స్ అండ్ రెస్టారెంట్స్ ఓనర్స్ అధ్యక్షుడు దామోదర్ గౌడ్ కోరారు. వాళ్ళు అట్లా అంటారని నువ్వు పెట్టేది
రూల్స్ ప్రకారం నడిపియాలి. ఒకసారి చూడండి ఇటు. పర్మిట్ రూమ్లను రూల్స్ ప్రకారం నడిపియాలి. పర్మిట్ రూమ్లను రూల్స్ ప్రకారం నడిపియాలి. పర్మిట్ రూమ్లను పర్మిట్ రూమ్లను రూల్స్ ప్రకారం నడిపియాలి. పర్మిట్ రూమ్లను రూల్స్ ప్రకారం నడిపియాలి. పర్మిట్ రూమ్లను రూల్స్ ప్రకారం నడిపియాలి. రూల్స్ ప్రకారం నడిపియాలి. పర్మిట్ రూమ్లను రూల్స్ ప్రకారం నడిపియాలి. పర్మిట్ రూమ్లను రూల్స్ ప్రకారం నడిపియాలి. పర్మిట్ రూమ్లను చుట్టుపక్కల బెల్ట్ షాప్లను చుట్టుపక్కల బెల్ట్ షాప్లను చుట్టుపక్కల బెల్ట్ షాప్లను ఉన్నటువంటి పర్మిట్ షాప్ పర్మిట్ రూమ్లను పర్మిట్ రూమ్లను పర్మిట్ రూమ్లను అల్వాల్ పోలీస్ స్టేషన్ పరిధిలో రామాలయం వీధిలో ఇంటి తాళాలు పగులకొట్టి చోరీ బంధువుల ఇంటికి వెళ్లి వచ్చేసరికి చోరీకి పాల్పడిన దుండగులు సుమారు 30 తులాల బంగారం 70,000 నగదు చోరీకి గురైనట్టు గుర్తించిన ఇంటి యజమాని పోలీసులకు ఫిర్యాదు. జగిత్యాల జిల్లా మెట్పల్లి వెంకట్రావుపేట్లోని ఈద్గాను రంజాన్ పండుగ సందర్భంగా ముస్లింలు సమూహంగా ప్రార్థనలు చేసే ఈద్గా మైదానంలో పారిశుధ్య పనులు జరుగుతున్నాయని మున్సిపల్ కమిషనర్ టి మోహన్ తెలిపారు. ఉదయం ఆయన స్వయంగా మైదానాన్ని సందర్శించి పారిశుధ్య పనులను పరిశీలించారు.